సహోదరుడా, సహోదరి, నీ జీవితం విలువ లేనిది కాదు. ఆయన చేతిలో పడగానే అది అత్యంత విలువైనదిగా మారబడింది. కనుక అందరము కలిసి స్వరము ఎత్తి ఈ సమయము ఆ పరిశుద్ధ దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం. అందరికీ వచ్చిన పాట చప్పట్లు కొడుతూ స్వరము ఎత్తి దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్ముతూ నువ్వు స్వరము ఎత్తి పాడితే ఆయన ఆత్మ నిన్ను తాకుతుందని విశ్వసిస్తూ ఆయన అగ్నితో నువ్వు అభిషేకించబడతావని నమ్ముతూ దేవుణ్ణి గణపరుచుకుందాం. మరొకసారి విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమేలేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే దారబోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. మరొకసారి శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్ని యుగాలైనా ప్రేమ మారదు. ఎన్ని సంవత్సరాలు మారినా ప్రేమ మారదు. నీ జీవితం ఎంత ఎండినా, నీ జీవితం ఎంత ఓడినా అది మరిలో జీవాన్ని నింపే దేవుడు, మరలా చిగురుని నింపే దేవుడు. ఎందుకంటే నీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకి సమస్తము సాధ్యమే. నీ జీవితం ఏదైనా సాధ్యపరిచే దేవుడు ఆయన మాత్రమే. సహోదరుల, సహోదరి, జ్ఞాపకం చేసుకో. నీ జీవితం పాపములో ఉందా, శాపములో ఉందా, రక్షణ లేదా, విడుదల లేదా, నువ్వు జీవించలేకపోతున్నావా, నువ్వు నడవలేకపోతున్నావా, ఏ రోగము నిన్ను చుట్టుకున్నా, ఏ రోదనతో నువ్వు ఒంటరి వాడివై ఉన్నా, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నిన్ను ఓదార్చే దేవుడు, నిన్ను హత్తుకొని ప్రేమించే దేవుడు ఆయన మాత్రమే. నీ పాపం కొట్టివేయబడింది, నీ శాపం తీసివేయబడింది. ఆయన ప్రేమలో నిన్ను నిలబెట్టిన కృప, నీకున్న ప్రతి రోగమును కాల్చివేయబడింది. ఏ రోదన నీ మీదకి రాదు, ఏ శోధన నీ మీదకి రాదు. ఎందుకంటే నీకు తోడుగా నిలిచింది సమస్తము సాధ్యమైన దేవుడు, సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనకు సమస్తము సాధ్యమే. స్వరము ఎత్తి అందరము కలిసి శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘస్తంభమై నిన్ను కార్చిన దేవుడు, రాత్రి అగ్నిస్తంభమై నీకు తోడుగా నిలిచిన దేవుడు. ఏ సైతాను శక్తి, ఏ చీకటి శక్తి, ఏ అపాయము, ఏ బంధకము ఏది నీ మీదకి రాకుండా కాపాడిన దేవుడు, దినమంతా తన రెక్కలతో కప్పి రక్షించిన దేవుడు. ఏ స్నేహితుడు నిన్ను వెలివేశాడో, ఏ బంధువు నిన్ను భారమని తలిచాడో, వాటన్నిటిని తీసివేసి ఆ బంధువుల ముందే, ఆ స్నేహితుల ముందే నిన్ను తన
ఉన్నత స్థితిలో ఉంచి ఎక్కడ నువ్వు అవమానము పొందుకున్నావో ప్రతి అవమానాల పైన ఉన్నత స్థితిలో నిన్ను ఉంచిన దేవుడు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే. నువ్వు ఎక్కడ కూలిపోయావో అక్కడ నిలబెట్టే దేవుడు, ఎక్కడ నిలబడలేకపోయావో అక్కడ పరిగెత్తించే దేవుడు, ఎక్కడ నువ్వు కన్నీరు కార్చావో అక్కడే నిన్ను సంతోషముతో నింపే దేవుడు. మరొకసారి స్వరము ఎత్తి పగలంతా మేఘ సమమై రాత్రంతా అగ్ని సమమై దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. శాశ్వత ప్రేమను నీకు చూపించడం కోసం, ఆ మర్చిపోలేని ప్రేమనికి ఇవ్వడం కోసం, యుగాలైన మారని ప్రేమనికి ఇవ్వడం కోసం ఆయన సిలువ పైన బలి అయ్యాడు కదా. ఆయన సిలువ పైన కాచిన ప్రతి రక్తము, ఆయన సిలువ పైన చేసిన ప్రతి ప్రార్థన నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను ప్రేమించడానికి, తన తండ్రి దగ్గర నిన్ను ఏకము చేయడానికి. సహోదరుల సహోదరి, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు సమస్తము సాధ్యమే. జీవాన్ని నింపే దేవుడు ఆయనకు సాధ్యమే, రక్షణనిచ్చే దేవుడు ఆయనకు సాధ్యమే, నీ పాపాన్ని కొట్టివేసే దేవుడు ఆయన సాధ్యమే. నీకు రక్షణ, నీకున్న ప్రతి బంధకాన్ని, ప్రతి లోపాన్ని, ప్రతి శాపాన్ని విడిపించే దేవుడు. ఎందుకంటే ఆయనకు సాధ్యమే. నీ ముందు ఎరుక గోడుందా కూల్చివేసే దేవుడు ఆయనకు సాధ్యమే. నీకు అనారోగ్యం ఉందా ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయనే. ఎందుకంటే ఆయనకు సాధ్యమే. సమస్తము ఆయనకు సాధ్యమే. ఆయనకు సాధ్యమే లేనిదంటూ ఏదీ లేదు. నీ బ్రతుకు ఏదైనా, నీ జీవితం ఏదైనా, నీ పాపం ఎంతదైనా, నీ శరీరం ఎటువంటిదైనా, నీ ఆత్మ ఎటువంటిదైనా, నువ్వు నిలబడలేని స్థితిలో ఉన్నా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నా, నీవు జీవితాన్ని జీవించలేని స్థితిలో ఉన్నా, నీ బంధువులు నిన్ను వెలివేసిన, నీ స్నేహితులు నిన్ను వెలివేసిన, ఏ స్థితి అయినా, ఏ బ్రతుకైనా రక్షించేది ఆయనే. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే. నీ దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. కనుక అందరం కలిసి స్వరం ఎత్తి పాడుకుందాం. సాధ్యమే, సహోదరుడు సహోదరి, నీ జీవితం ఎండిపోయినా, అయ్యా నేను పాపిని, నీ సన్నిధిలో నేను నిలబడలేనయ్యా, నీ సన్నిధికి వచ్చే అర్హత నాకు లేదయ్యా, నాకు ప్రార్థన చేయటం రాదు, నాకు మోకరించటం రాదు, నీ సన్నిధిలో నిలబడటము నాకు రాదు, నిన్ను ఎలా ఆరాధించాలో నాకు తెలియదు, నీ వాక్యాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియదు, ఎలా నేను ముందుకు సాగాలో తెలియదు, నా బ్రతుకు ఏమయ్యిందో నాకు అర్థం కావట్లేదు, నాకు సమాధానము కావాలి, నా ముందు ప్రశ్నలే ఉన్నాయని నువ్వు సతమతం అవుతున్నావా, నువ్వు నలిగిపోతున్నావా? వాటికి కూడా సమాధానం ఇచ్చే దేవుడు ఆయనే. ఎందుకంటే నీ దేవుడికి సమస్తము సాధ్యమే. సహోదరుల సహోదరి, సాధ్యమైనది, సాధ్యం కానిదంటూ ఏదీ లేదు దేవుడికి. సమస్త లోకాలను సృష్టించాడు. నువ్వు పుట్టక ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు పుట్టక ముందే నీ జీవితం అంతా ఎరిగి ఉన్నాడు. నీ బ్రతుకు, నీ శాపము, నీ దోషము, నీ కుటుంబము, నీ బాధలు, నీ అవసరాలు, నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ ఆరోగ్యము అన్నీ తెలిసి ఉన్న దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎందుకంటే వాటిని జరిపించే దేవుడు ఆయనే. మరి నా బ్రతుకులో జరగట్లేదు ఏంటని అనుకుంటున్నావా? నువ్వు దేవుడికి దగ్గరగా ఉండి చూడు, దేవుడి సన్నిధిలో ఆరాధన చేసి చూడు,
దేవుడి సన్నిధిలో మొరపెట్టి చూడు, దేవుడి సన్నిధిలో వాక్యాన్ని చదివి చూడు. ఆయన ఏ విధంగా జీవించమన్నాడో. అయ్యా, నా శరీరం కుళ్ళిపోయింది, నా హృదయము నలిగిపోయింది, కుళ్ళు పట్టిన శరీరముతో, విరిగి నలిగిన హృదయముతో నేను నీ ముందుకు వచ్చానయ్యా, నన్ను ఒక శిల్పంగా మార్చి అని చూడు. ఆయనకు సాధ్యమే. ఈరోజు నువ్వు కుళ్ళు పట్టి శరీరంతో ఉన్నా, రేపు నువ్వు ఆయన పరలోకంలో స్థానాన్ని పొందుకునే వాడవై ఉండబోతున్నావు. ఎందుకంటే నీ కొరకు బలి అయిన దేవుడు, నీ కోసం రక్షణ అందించిన దేవుడు, నీ కోసం ప్రార్థన చేసిన దేవుడు, నీ కోసం సిలువ మోసిన దేవుడు, నీ కోసం కన్నీరు పెట్టిన దేవుడు, నీ కోసం తండ్రి విడిచిపెడితే తన తండ్రి కొరకు ప్రార్థన చేసిన దేవుడు, అంత గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు. సహోదరుల సహోదరి, మీ హృదయాలలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లించండి. మీ బ్రతుకులో దేవుడు చేసినటువంటి అనేక మేలులను బట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించండి. నువ్వు చెల్లించే కృత సమర్పణ దేవుడికి ఇష్టము. నువ్వు చెల్లించే కృతజ్ఞత దేవుడికి ఎంతో అంగీకారము. ఎందుకంటే ఆయన చేసిన మేలులను బట్టి ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నాము. ఆ మేలుని నువ్వు ఒప్పుకొని ఆయన సాక్ష్యంగా నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను పరలోకంలో జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. కనుక అందరము కలిసి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా ఇంతవరకు జరిగినటువంటి స్తుతియాగం కోసం ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలయ్యా, సర్వయుగముల రాజా నీకు వందనాలు తండ్రి. రాజాది రాజా, దేవాది దేవ, ప్రభువుల ప్రభువా నీకు వందనాలు. మా బ్రతుకులను ప్రేమించావయ్యా. పాపాలతో ఉన్నా, దోషాలతో ఉన్నా, వాక్యము చదవకపోయినా, మోకరించకపోయినా, ఆరాధన చెల్లించకపోయినా, ఉద్యోగాలంటూ తండ్రి బిడ్డలంటూ మా కుటుంబాలను ప్రేమిస్తూ, మా చుట్టూ ఉన్న లోకాన్ని ప్రేమిస్తూ నీకు దూరమైన నువ్వు మమ్మల్ని దూరం పెట్టలేదు. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నావు. శాశ్వతమైన ప్రేమను, కృపను చూపిస్తూనే ఉన్నావు తండ్రి. మా జీవితం ఎండిపోయిన చేసిన దేవుడవు నీవే అయ్యా. నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ సమయంలో నిన్ను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హృదయముతో, ప్రతి ఒక్క ఆత్మతో స్తుతించుకునే భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇక్కడ నోరు తెరిచి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించిన ప్రతి ఆత్మను నువ్వు తాకినందుకు, నీ మహిమతో నింపినందుకు నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాము. నైనా నువ్వు చేసిన మేలులకు ఎన్ని స్తోత్రాలు చెల్లించినా, ఎంత అర్పించినా అది తక్కువే తండ్రి. మాకున్నటువంటి సమయాన్ని బట్టి, మాకున్న జ్ఞానమును బట్టి, మాకు వచ్చిన పదములను బట్టి నిన్ను ఆరాధించుకోగలిగాం, నిన్ను స్తుతించగలిగాం. మరి ఈ స్తుతి యాగములో కానీ, ఈ ఆరాధనలో కానీ తప్పులు ఉంటే మన్నించమని, నీ చిత్తమైతే నైనా మరొక్కసారి నిన్ను స్తుతించుకునే భాగ్యము మాకు దయచేయమని, అంతవరకు ఈ కొద్దిపాటి స్తుతి యాగం నీ పాద సన్నిధికి అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.